ఒకప్పుడు పచ్చని పర్వతాలతో చుట్టూ ఉండే నదులు ప్రవహించే తేజోవంతమైన రాజ్యం విజయరాష్ట్రం. ఇది స్వర్ణయుగం వలె వెలిగిన సమయం. ప్రజలు ఆహ్లాదంగా జీవించారు. ధర్మపాలన, విజ్ఞానాభివృద్ధి, కళలు, సైనిక శిక్షణ అన్నిటిలోనూ విజయరాష్ట్రం సుదీర్ఘమదిలో నిలిచింది. ఈ మహానగరాన్ని పాలించినవాడు రాజధీరేంద్రుడు. రాజధీరేంద్రుడు ఒక జీవించదగల గొప్ప రాజు. అతని శబ్దానికి సముద్రం ఆగేది. అతని ధర్మానికి శత్రువులు వణికేరు. వయసు పెరిగిన ధైర్యం, తీర్పు, శక్తి మాత్రం మారలేదు. ప్రజల పట్ల ప్రేమతో, రాజధర్మం పట్ల కఠినతతో, శత్రువులపై విక్రమంతో జీవించినవాడు. ఒక తెల్లవారుజామున ఆకాశం మబ్బుగా మారింది. పకళ్ళ పూలకు వాసనే లేదు. పత్రికలోని ఓ చిన్న గీత వలె వార్తపరచబడింది: రాజధీరేంద్రుడు ఇక లేరు. ఆసాదంలో రాజమాత భావోద్వేగ దృశ్యం. రాజమాత తన గదిలో చేతుల్లో తన భర్త చిత్రాన్ని పట్టుకుని నిశ్శబ్దంగా ఉంది. రాజా దంపతులకు వీరసింహుడు అనే కుమారుడు ఉన్నాడు. తండ్రి మరణ సమయంలో రాజకుమారుడు దూరంలో ఉన్నాడు. అతనికి ఈ విషయం తెలియదు. అతను ఎక్కడో. సూర్యాస్తమయ సమయం. అడవి లోపల చిన్న కొలను వద్ద పక్షుల కిలకిల, చల్లటి గాలి. వీరసింహుడు నీటిలో పశువులు తాగే చోట పక్కన కూర్చొని ప్రకృతి అందాలను చూస్తూ కొంచెం ఆలోచనలో ఉన్నాడు. అతడి వెనుక నుంచి గుర్రపు పాదాల శబ్దం వినిపిస్తుంది. ఒక రాజదూత త్వరగా వచ్చి గుర్రం పైంచి దిగుతూ ఊపిరి పీలుస్తూ పిలుస్తాడు. రాజదూత: ప్రభు, మన్నించండి, చాలా పెద్ద వార్తతో వచ్చాను. మహారాజులు, మన పితామహుడు రాజధీరేంద్రుడు. వీరసింహుడు ఆశ్చర్యంతో లేచి నిలబడి: ఏమైంది నా తండ్రికి? రాజదూత తల వంచుతూ: రాజమహల్లో రాత్రిపూట తీవ్రమైన వాపు. రాజవైద్యులు ఎంతైనా ప్రయత్నించినా ఆయన స్వర్గస్థులయ్యారు. ప్రభు, రాజదూత తల వంచుతూ: రాజమహల్లో రాత్రిపూట తీవ్రమైన వాపు. రాజవైద్యులు ఎంతైనా ప్రయత్నించినా స్వర్గస్థులయ్యారు. అప్పటికి ఒక్కసారిగా నిశ్శబ్దం. చెట్ల కదలిక కూడా వినిపించకపోతుంది. అతడి చేతి వంతెన మీద ముద్దిగా ఉన్న వృక్షపు ఆకుని చూసి ప్రశ్నిస్తాడు: ఎప్పుడు చివరి మాట అన్నారాయన? నా పేరు ఆ మాటల్లో ఉన్నదా? రాజదూత తల ఊపుతూ కంతల్లెరగా చూస్తూ చెబుతాడు: ఆయన చివరి మాట, నా కొడుకు ఇప్పటికీ ధైర్యంగా ఉంటాడు. అతనికి నేను చెప్పాల్సినదంతా నేనే కాదు, దేశమే చెప్తుంది. ఇలా ఉండగా ఒక దుర్మార్గ రాజు తన సభలో ఈ వాత వింటాడు: శత్రురాజ ధీరేంద్రుడు ఇక లేరు. దుర్మార్గ రాజు వినగానే చమత్కారంగా: ఆహా, వృక్షం పడ్డాక దాని నీడ కోసం పోటీ ఉండదు. ఇప్పుడు రాజ్యాన్ని చేజిక్కించుకోవడమే మిగిలింది. అతడు తన సేనాధిపతిని పిలిచి యుద్ధానికి సిద్ధం కావాలని ఆదేశిస్తాడు. ప్రజల మధ్య ఆందోళన. ప్రజల్లోనూ భయం మొదలవుతుంది. తండ్రి లేని రాజ్యం అంటే మనల్ని ఎవరు కాపాడతారు అనే గందరగోళం. ఒక పెద్ద మనిషి: ఇప్పుడు మన మీద ఎవరైనా దాడి చేస్తే మనని కాపాడేది ఎవరు? ఇంకొకరు: అందుకే వారు చెప్పినట్టు యువరాజు త్వరగా రావాలి. సరిగ్గా అదే సమయానికి రాజధానిలోకి మేఘాల మధ్య నుంచి వెలుగులు పోటు కొడుతుంటే వీరసింహుడు తన బుర్రాన్ని అదిలిస్తూ చెప్తాడు: నా తండ్రి రాజ్యాన్ని, నా తల్లి గౌరవాన్ని ఈ నేలపై ఒక్క రాక్షసుడికైనా తాకించనివ్వను అని చెప్పి బుర్రపు నుండి దిగుతాడు. అతడి ముఖంపై తడిచిన వనబిందువులతో పాటు ఒక దాడ నిశ్శబ్దం. అతను రాజప్రవేశ ద్వారాన్ని చేరుకునే సరికి బంధువులు, సేనాధిపతులు, రాజకార్యదర్శులు అంతా వంగిపడి నమస్కరిస్తారు. కానీ వీరసింహుడి చూపు ఒక దిక్కునే ఉంది: తల్లి వద్దకు. రాజమాత గర్భగృహంలో రాజమాత ఒక్కచోట నిలబడి ఉంది. ఆమె తలపైన ముత్యాల జడ, కాని ముఖంపై శోకపు ఛాయ. గర్భగృహంలోని రాజసింహాసనం పక్కనే ధీరేంద్రుడి ఖడ్గం ఇంకా పెట్టే ఉంది. వీరసింహుడు ముందుకు వచ్చి మోకాలపై కూర్చుంటాడు. రాజమాత తన కన్నీటి మధ్య నవ్వుతూ: నిన్ను చూసి గర్వం తిరిగి పుట్టింది. వీరసింహుడు నిస్సహాయంగా: అమ్మా, నాకు ఇంకా తెలిసినది తక్కువే. పితామహుడి స్థానాన్ని నేను ఎలా భర్తీ చేయగలను? రాజ్యమాత: ఒక రాజు వారసత్వంతో కాకుండా
జనం గుండెతో పాలించాలి. నీవు ఇప్పుడే సిద్ధం. ఎందుకంటే నీవు రాజ్యాన్ని ఆశపడలేదు, కానీ రాజ్యం నిన్ను ఆశించింది. సింహాసనారోహణ దృశ్యం. దీనితో అలంకార భరణాలు ధరించబడి రాజవస్త్రములతో వీరసింహుడిని సింహాసనానికి తీసుకొస్తారు. సింహాసనం అధిరోహించిన కొన్ని రోజులకే వీరసింహుడికి తన బాల్యమిత్రుడు ధీరవర్మ నుంచి ఒక అత్యవసర సందేశం వస్తుంది. నేస్తం, నువ్వు సింహాసనానికెక్కినా నా హృదయంలో నువ్వు ముందన్నడిలానే నిలిచావు. ఇప్పుడు నేను కష్టంలో ఉన్నాను, నీవు సహాయం చెయ్యి. వీరసింహుడు చిరునవ్వుతో చెప్పాడు. నేస్తం పిలిస్తే రాజ్యపు రక్షణ కూడా వేచి ఉండాలి. వీరసింహుడు వెంటనే గుర్రం ఎక్కి బయలుదేరుతాడు. యుద్ధం జరుగుతుంది. ధీరవర్మ పాలిస్తున్న సరిహద్దులో తిరుగుబాటు దాడులు జరుగుతున్నాయి. వీరసింహుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి శత్రువులను వెనక్కు నెట్టిపోస్తూ ఉంటాడు. అయితే ఓ క్షణంలో గుర్రం మెట్టు తప్పి వీరసింహుడు ఒక్కసారిగా పడిపోతాడు. అతని తల ఒక రాతిపైకి బలంగా తగలడంతో అతడు చుట్టూ ఉన్నదాన్నంతా మసకగా చూడసాగుతాడు. ఆయన స్పృహ కోల్పోతాడు. తరువాత ధీరవర్మ అతన్ని గుడారంలోకి తీసుకొచ్చి వైద్యం చేయిస్తాడు. కొద్దిసేపటికి వీరసింహుడు కళ్ళు తెరిచి ఒక్కసారిగా ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఇదెక్కడా? నా పేరేమిటి? నేను వేటకు వచ్చానా అని అడుగుతాడు.